నమస్తే. సామాన్యుని గళానికి మరొకసారి ఆహ్వానం. ఈ సమయంలో నేను జెన్జీ ప్రారంభించిన ఉద్యమంలో రెండవ మెట్టుగా వారు ఏం చేస్తే ఈ దేశ డెమోక్రసీ సరైన అర్థవంతమైన విధానంలో వెళ్తుంది అనే దాని గురించి ఈరోజు నా మనసులో ఉన్న మాట తెలియజేయాలనుకుంటున్నాను. నిజంగా జెన్జీలో ఒక మంచి విప్లవం, ఆ విప్లవం మన దేశ పౌరులందరికీ కూడా మరి ఎంతో స్ఫూర్తిదాయకం. అందును బట్టి మరొకసారి నేను జెన్జీని అభినందిస్తున్నాను. మన దేశ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా ఈ జెన్జీలో వచ్చిన ఈ సామాజిక చైతన్యం, జెన్జీ ద్వారా ఈ దేశంలో వచ్చిన సామాజిక చైతన్యాన్ని మరి ముందుకు కొనసాగించడానికి అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కొక్క ఇష్యూ మీద మనం పోరాటం చేయడం కంటే ఒక ప్రధానమైన ఇష్యూ దాన్ని మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పును మన దేశ ప్రజాస్వామ్యంలో తీసుకొని రావచ్చు. అదేంటి అని అంటే మనమందరము కలిసి చాలా గట్టిగా, చాలా దృఢంగా, బలంగా రానున్న సాధారణ ఎన్నికలకు ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్తో మాత్రమే ఎన్నికలు జరగాలి అనే ఒక ప్రధానమైన డిమాండ్ని ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఎవరైనా కావచ్చు, పాలక వర్గంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పారదర్శకమైన ఎన్నిక నిర్వహించబడినట్లు అవుతుంది అని మరి నేనే కాదు, చాలామంది నాతో పాటు ఇదే మనస్సు, ఇదే కోరిక కలిగి ఉన్నాం. సో 2029 ఎన్నికల నాటికి ఎలక్షన్ కమిషన్ మీద ఖచ్చితమైన ఒక నిర్మాణాత్మకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈవీఎంస్ని నిర్మూలించి కేవలం బ్యాలెట్ పేపర్తో మాత్రమే ఎలక్షన్స్ జరగాలని మనం అందరం గట్టిగా మరి డిమాండ్ చేయాలని మరొకసారి జెన్జీకి నేను ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. దయచేసి ఈ విషయం మీద సామాన్యులందరూ గళమెత్తాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.